ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప ఇంట్లో పని మనిషిగా పని చేస్తూ ఉంటుంది. ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి సరుకులు తీసుకుని వస్తూ ఉంటాడు. అవును, అది చూడగానే అన్ని సరుకులు తీసుకుని వచ్చేసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ అన్ని సరుకులు తీసుకొని వచ్చేసాను, ఇదిగోండి లిస్ట్ కూడా మీకే ఇస్తున్నాను అని చెప్పేసి ఆ ఓనర్కి లిస్ట్ ఇస్తూ చూస్తాడు. ఇదిగో ఇది నాకు కాదు, ఇదిగో ఆ అమ్మాయికి ఇవ్వండి, ఆ అమ్మాయి అన్ని సరుకులు ఉన్నాయో లేవో చూస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ దీపక్కి ఆ లిస్ట్ ఇచ్చి అక్కడున్న సరుకులని లెక్క చెప్పమంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ లిస్ట్ ఉన్నవన్నీ చదువుతూ ఉంటాడు. అది చూసిన దీప అయితే అన్నీ సరిపోయాయి అని చెప్పేసి అనుకుంటూ కార్తీక్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఈయనకు తగిన జాబ్ వస్తుంది అనుకున్నాను, కానీ ఇలాంటి జాబ్ చేస్తున్నాడు అంటే మాకు అబద్ధం చెప్పాడా అని చెప్పేసి అనుకుంటూ కార్తీక్ వైపు చాలా కోపంగా చూస్తుంది. ఈయనకు చదువు ఆయన జాబ్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలాంటి జాబ్ చేస్తున్నాడు అని అస్సలు ఊహించలేదు అని చెప్పేసి అనుకుంటూ ఇంతలో అక్కడున్న ఓనర్ మాత్రం ఏంటి నువ్వు అక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యి నేను అక్కడ ఎప్పుడు చూడలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే ఈ మధ్య జాయిన్ అయ్యాను, పైగా ఇప్పుడే జాయిన్ అయ్యాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఈయన ఎలా జాబ్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి అనుకుంటూ చాలా బాధపడుతూ కార్తీక్ని చూస్తూ ఉంటాను. అక్కడ ఉన్న కార్తీక్ కూడా దీపని చూసి ఈ దీప ఇప్పుడు ఏమనుకుంటుందో ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న ఓనర్ మాత్రం ఏంటయ్యా నువ్వు బాగా చదువుకున్నట్టున్నావు, కానీ ఇలాంటి జాబ్ చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కార్తీక్ అయితే ఇలాంటి జాబ్ అయితే ఏంటి మేడం, మంచిదైతే చాలు కదా మనకు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న సరేలే ఇవన్నీ చూసేసావు కదా, అయితే వెళ్ళిపో అని చెప్పేసి వెళ్ళిపో అంటుంది.